నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ శంకరమంచి పార్థసారథి గారు రచించిన ప్రేమ కావ్యం ధారావాహిక నుండి 3వ భాగం వినేద్దామండి. పతంజలి, సుబ్రహ్మణ్యం ఇద్దరూ ఇంట్లోకి వెళ్ళారు. ముందర పెద్ద గ్రిల్డ్ వసారా, వరుసగా కేన్ కుర్చీలు, వాటిల్లో మెత్తటి ఫోమ్ దిళ్ళు, హాలు కానుకున్న గదికి పెద్ద కర్టెన్ వెళ్లాడుతోంది. పతంజలి గారు ఒక కుర్చీలో కూర్చుంటూ పూర్ణ, ఓయ్ పూర్ణ అంటూ పిలిచారు. సుబ్రహ్మణ్యం ఎందుకైనా మంచిదని గుమ్మం పక్కగా ఉన్న కుర్చీలో ఆయనకు దూరంగా కూర్చున్నాడు. కొద్ది క్షణాలకు వయసు మళ్ళుతున్న ఒక ఆవిడ కర్టెన్ తొలగించుకుని వచ్చి నిలబడింది. వస్తూనే పూర్తయినట్టేనా ఇవాళ్ళకి ఆ గంతులేయడం అనబోయి సుబ్రహ్మణ్యాన్ని చూసి ఆగింది. ఆమె ఎర్రగా లావుగా ఉంది. మొహం గుండ్రంగా పెద్దగా ఉంది. జుట్టు నలుపు తెలుపుగా ఉంది. ఆవిడ ధోరణిని బట్టి భర్త గారి ఫిజికల్ ఫిలాసఫీ అంటే గిట్టని మనిషిలా అనిపిస్తోంది. తనని ఆసనాలు వేయమని, బస్కీలు తీయమని భర్త వేధించకుండా ఉండేందుకు ఆ కరుకుతనం కవచంలా ఏర్పాటు చేసుకుంటుందని అనిపించింది సుబ్రహ్మణ్యానికి. ఆ విధంగా కాక ఆవిడ కనుక మెత్తమెత్తగా ఉండుంటే పతంజలి గారు పేట్రేగిపోయి ఆవిడ చేత వంటగదిలోనూ నీళ్ల తొట్లోనూ చివరికి పడగదిలో కూడా ఆసనాలు వేయించి ఎలా అవస్థ పెట్టి ఉండేవారో ఊహించుకుని భయపడ్డాడు. పూర్ణ, ఇతనెవరో తెలుసునా అని అడిగాడు పతంజలి గారు భార్యని. ఎవరు? ఇంకో శిష్యుడా? కుర్రాళ్ళని చంపకండి పాపం, జాలి కన్నా కోపం కనబరుస్తూ అంది ఆమె. నా ఫ్రెండు శేషులేడు, వాడి కొడుకు, పేరు సుబ్రహ్మణ్యం, ఈ ఊళ్ళోనే ఉద్యోగం. మొన్న అక్కడికి వెళ్ళినప్పుడు శేషు కనిపిస్తే నీ కొడుకుని పంపరా అన్న. ఇదిగో రానే వచ్చాడు. ఆవిడ సుబ్రహ్మణ్యం వంక చూసింది, కానీ మొహంలో ఎటువంటి మార్పు లేదు. నిర్లిప్తంగా ఉంది. స్నానం చేస్తారా? నీళ్లు సిద్ధంగా ఉన్నాయి అంది భర్తతో. ఆవిడ ప్రశ్నకు జవాబు ఇవ్వకుండా, నా భార్య పేరు అన్నపూర్ణ, కాస్త విసుగు కోపం జాస్తి అంటూనే మళ్ళీ భార్యతో, అవును అమ్మ ఏది అడిగాడు. లోపలుంది అనేసి ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది. అమ్మాయిని ఇలా పంపించు అన్నాడు వెళ్ళిపోతున్న భార్యను ఉద్దేశించి. నాకు 2 పిల్లలు, ఒక ఆడ ఒక మగ. పిల్లాడి పేరు అశోక్. వాడికి చదువు మీద శ్రద్ధ లేదు, ఆరోగ్యం మీద అంతకన్నా లేదు. ఎప్పుడూ తిరుగుతూ ఉంటాడు. ఎక్కడికి పోతాడో ఏమేం చేస్తాడో నాకే తెలీదు. పట్టించుకోవటం కూడా మానేశాను. ఇహ పిల్ల పేరు శ్రీలేఖ. ఆయన చెప్తూ ఉండగానే ఆ శ్రీలేఖ కట్టెను తప్పించుకుని వచ్చి అక్కడ నిలబడింది. ఆమె ఎత్తుగా లావుగా తండ్రి పొలికతో ఉంది. జుట్టును పైకి లేపి రిబ్బన్తో కట్టడం చేత పొడుగాటి మేడ అందంగా కనిపిస్తోంది. ఆమె జీన్స్ ప్యాంటు షర్టు వేసుకుంది. వయసు పొంగులు చొక్కా లోపల నుంచి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్యాంటు తొడలకు పట్టినట్టుగా ఉండటం చేత వాటి ప్రమాణాన్ని చెప్తోంది. ఆమె ఒంటికాలిపై నిల్చుని 2వ కాలుతో నేలపై చిన్నగా తాళం వేస్తూ, ఎస్ డాడ్ పిలిచారట అంది. ఆయన సుబ్రహ్మణ్యానికి పరిచయం చేస్తూ, ఈమెనై నా కూతురు ఫైనల్ ఇయర్ చదువుతోంది అన్నాడు. సుబ్రహ్మణ్యం ఆమె వంక చూశాడు. ఆమె నడుం పైన చేతులుంచుకొని చూస్తూ, డాడీ ఇంతకీ ఎవరితను అంది. నా ఫ్రెండు శేషగిరి కొడుకు, పేరు సుబ్రహ్మణ్యం, ఈ ఊళ్ళోనే ఉద్యోగం అన్నాడు. వెంకట సుబ్రహ్మణ్యమా అంది వెటకారంగా. లేదండి, ఒట్టి సుబ్రహ్మణ్యమే అన్నాడు సుబ్రహ్మణ్యం సిగ్గుపడుతూ. ఓహో, అంటే వీళ్ళింటి పేరు ఒట్టివాళ్ళు అన్నమాట డాడీ అంది చేతిలో గాల్లో ఒట్టిదేనన్నట్లు తిప్పుతూ. చూసావుగా, మా అమ్మాయి వెరీ షార్పు. ఈ పిల్లంటే నాకు చాలా ఇష్టం. దాని మీద గొప్ప నమ్మకం. ఎప్పటికైనా నాకు పేరు తెస్తే ఈ పిల్ల తేవాల్సిందే చెప్పాడు పతంజలి. శ్రీలేఖ అలాగే నిల్చుని పరీక్షగా చూస్తోంది అతని వైపు. అంతలో షెడ్లో నుంచి ఎవరో పతంజలి గారిని పిలిచారు. ఆయన లేచి వెళ్ళబోతూ, ఇప్పుడే వస్తా లేఖ డియర్, ఇతగాడికి మన ఇల్లంతా చూపించి ఓ గ్లాసుడు పాలు తాగించు అని బయటకు వెళ్ళిపోయాడు. శ్రీలేఖ సుబ్రహ్మణ్యంతో, కమాన్ యంగ్ మ్యాన్ అంది నవ్వుతూ. సుబ్రహ్మణ్యం లేచి భయంగా ఆమె వెంటలోనికి వెళ్ళాడు. లోపల పెద్ద హాలు, మధ్యగా సోఫాలు, టీపాయ్, ఎడమవైపు నుంచి పైకి పోవటానికి మెట్లు, పైన 3 గదులు, హాలు కానుకుని 2 గదులు. కమాన్, దిస్ ఈజ్ అవర్ ప్యాలెస్, నా రూమ్ పైనుంది అని సుబ్రహ్మణ్యం చెయ్యి పుచ్చుకుని పైకి దారితీసింది. అతడు చెయ్యి విడిపించుకునే ప్రయత్నం చేశాడు, కానీ ఫలించలేదు. ఆమె గట్టిగా పట్టుకునుంది. ఇద్దరూ పైన ఆమె గదిలోకి వెళ్ళారు. గది విశాలంగా ఉంది. ఒక పక్కగా డెకోలం మంచం, ఫోమ్ బెడ్డు, ఇంకోవైపు బీరువా, డ్రెస్సింగ్ టేబుల్, చదువుకోవటానికి కుర్చీ, బల్ల. ఆ బల్లపైన చిందరవందరగా పుస్తకాలు పడున్నాయి.
మంచం పైన 2-in-1 క్యాసెట్లు కూడా ఉన్నాయి. ఇదే నా గది, హౌ డు యూ లైక్ ఇట్ అడిగింది. బాగుందండి అన్నాడు. మీకు పాప్ మ్యూజిక్ అంటే లైకింగ్ ఉందా? లేదన్నట్లుగా తల అడ్డంగా తిప్పాడు. హో మై గాడ్, పోనీ ఇంగ్లీష్ మూవీలన్నా చూస్తారా? లేదు, తెలుగు సినిమాలు, అవి కూడా అప్పుడప్పుడు అన్నాడు. మే గాడ్ సేవ్ యూ అంటూ మంచం పైన కూర్చుని కాళ్ళు ఆడించడం మొదలుపెట్టింది. సుబ్రహ్మణ్యానికి ఆమె వాలకం నచ్చింది కాదు. ఆ చనువు, ఆ ధోరణి, ఆ వేషధారణ అసహ్యంగానూ ఇబ్బందిగానూ ఉంది. అక్కడి నుంచి బయటపడటం ఎలాగా అని ఆలోచిస్తున్నాడు. అంతలోనే చిన్నీ అంటూ అన్నపూర్ణమ్మ గారి కూతుర్ని పిలిచింది. కమింగ్ మమ్మీ అంటూనే 1 minute అని సుబ్రహ్మణ్యానికి చెప్పి శబ్దం చేసుకుంటూ కిందికెళ్ళింది. సుబ్రహ్మణ్యం ఊపిరి పీల్చుకున్నాడు. గదంతా తేరిపార పరీక్షగా చూశాడు. బల్లపైన పుస్తకాలు 1-2 చేతిలోకి తీసుకొని చూశాడు. ఫారిన్ బుక్స్, అర్ధనగ్న దృశ్యాలు, సెక్స్ను గురించి చెప్పే రచనలు. సుబ్రహ్మణ్యం భయంగా ఆ పుస్తకాలను అక్కడే ఉంచాడు. తిరిగి కాసేపటికి శ్రీలేఖ పైకొచ్చింది. డాడీ ఈ పూటకి భోజనం ఇక్కడే చేయమంటున్నారు అంది. ఎవరిని? ఇంకెవరిని, మిమ్మల్నే. అంటే ఇక్కడే ఈ గదిలోనేనా అడిగాడు. శ్రీలేఖ పెద్దగా చప్పట్లు చరుస్తూ నవ్వింది. గుడ్ జోక్, ఇక్కడంటే ఈ గదిలో అని కాదు, మా ఇంట్లో అని అంది. సుబ్రహ్మణ్యం అలా అడిగినందుకు సిగ్గుపడ్డాడు. భోజనాల సమయంలో కూడా శ్రీలేఖ అతడి పక్కనే చేరింది. అన్నపూర్ణమ్మ గారు వడ్డిస్తోంది. డాడ్, మీ ఫ్రెండ్ కొడుకు ఇంగ్లీష్ పిక్చర్స్ చూడట్టా అంది. అవునోయ్, నీ హాబీలేమిటి అడిగాడు పతంజలి. సుబ్రహ్మణ్యానికి ముద్ద గొంతు దిగటం లేదు. త్వరగా పని పూర్తి చేసుకుని బయటపడితే మంచిదనిపిస్తుంది. అబ్బే ఏం లేవండి అన్నాడు. ఓ రాకి మాన్, హాబీలే లేవుట అంది. చిన్ని, నువ్వు నోరు మూసుకొని తిను, అందరూ నీలాగే ఉంటారనుకోకు కూతుర్ని మందలించింది అన్నపూర్ణమ్మ గారు. డాడీ, నోరు మూసుకొని తినాలట. కళ్ళు మూసుకుని చూడటం, చెవులు మూసుకొని వినటం, కాళ్ళు ముడుచుకుని నడవటం. మమ్మీ ఎప్పుడు ఇటువంటి సలహాలే చెప్తుంది. మమ్మీ చేత మంచి ఆసనం వేయించకూడదు అంది. ఆ దిక్కుమాలిన ఆసనాలేవో తండ్రి కూతుళ్ళు వేసుకోండి, నా జోలికి రాకండి, నేను ఆట్యం మంచిదాన్ని కాదు అంది అన్నపూర్ణమ్మ. పతంజలి నవ్వేశాడు. సుబ్రహ్మణ్యం కూడా నవ్వాడు. భోజనాలు అయ్యాక సుబ్రహ్మణ్యం వెళ్తానని బయలుదేరాడు. ప్రతివారం వస్తుండవోయ్, ఇది నీ ఇల్లే అనుకో, అన్నట్టు నీ అడ్రస్ ఇచ్చి వెళ్ళు అని కూతురితో, చిన్ని అడ్రస్ నోట్ చేసుకో చెప్పాడు. శ్రీలేఖ కాగితము, పెన్ను అందించింది. సుబ్రహ్మణ్యం రామసూర్యం గారి ఇంటి అడ్రస్ రాసిచ్చాడు. ఆ పైన అందరికీ చెప్పి బయటకొచ్చాడు. వీధిలోకి వచ్చాక కానీ మనసు తేలిక పడింది కాదు. ప్రపంచం విచిత్రమైంది అనుకున్నాడు సుబ్రహ్మణ్యం. ఆ సాయంత్రం తన గది గడప మీద కూర్చుని గదిలో నుంచి వెలుగు బయటకొచ్చి రమణి దిద్దిన ముగ్గు పైన పడి అందంగా కనిపిస్తోంది. సుబ్రహ్మణ్యం ఆ ముగ్గు వంకే ఆప్యాయంగా చూస్తూ ఆలోచిస్తున్నాడు. శ్రీలేఖ, రమణి ఒకే వయసు వాళ్ళు, ఒకే చోట పుట్టి పెరిగారు. కానీ వాళ్ళిద్దరి ప్రవర్తనలో ఎంతటి వైరుధ్యం, ఇంతటి మార్పు ఎలా వస్తుంది? ఆస్తి అంతస్తుల వలన, పెంపకం వలన, చుట్టూతా ఉండే వాతావరణం వలన? ఉదయం శ్రీలేఖ ప్రవర్తన, ఆ చూపులు, ఆ చేష్టలు సుబ్రహ్మణ్యానికి రుచించలేదు. అటువంటి వాళ్ళు తన ఆరోగ్యానికి సరిపడరు అనుకున్నాడు. కానీ రమణ మాట్లాడదు, తలెత్తి సూటిగా చూడదు, అసహ్యమైన అలంకారాలతో ఆకర్షించాలని ప్రయత్నం చేయదు. ఆమె ఎంత అందంగా ఉంటుంది, ఎంత ఆకర్షణీయంగా ఉంటుంది, ఆశలు ఆలోచనలు రేపేలా ఉంటుంది. సుబ్రహ్మణ్యం చాలాసేపు ఆ ముగ్గు వంక చూస్తూ కూర్చున్నాడు. రమణి భుజం నిండుగా కొంగు కప్పుకుని అక్కడే తనకెదురుగా కూర్చుని ముగ్గు పెడుతున్నట్లు, మధ్య మధ్య తాలెత్తి తన వంక చూసి చిలిపిగా చిన్నగా నవ్వినట్లు ఊహించుకుని ఆనందించాడు. ఆ రోజు ఉదయాన్నే పతంజలి గారింటికి వెళ్ళడం చేత రమణిని ఒక్కసారి కూడా చూడలేదు. అందుకే ఏదో దిగులుగా గుబులుగా ఉన్నట్లు అనిపించింది. లేచి గదిలోకి వెళ్ళబోతూ ఉండగా రామసూర్యం వచ్చాడు. ఆయన కేవలం తన కోసం, తనతో మాట్లాడేందుకే వచ్చాడని అర్థమవుతోంది. లుంగీ కట్టి పైన టవల్ కప్పుకుని ఉన్నాడు. భోజనం పూర్తయినట్లు నోట్లో ఒక్క పలుకు చప్పరిస్తున్నాడు. ఉదయం నుంచి కనిపించావు కావే అంటూ సిమెంట్ చప్టా పైన చతికిలపడ్డాడు. సుబ్రహ్మణ్యం కూడా కాస్త దూరంగా కూర్చున్నాడు. మా ఫాదర్ ఫ్రెండ్ని కలవాలని వెళ్ళానండి చెప్పాడు. కొద్ది క్షణాలయ్యాక రామసూర్యం అన్నాడు, నీతో చిన్న పనుండి వచ్చానోయ్ అని. సుబ్రహ్మణ్యానికి అర్థమైంది కాదు. తన వల్ల అయ్యే పనులు కూడా ఉన్నాయని తెలియని స్థితి. ఏం పనండి? ఆహా, ఏం లేదు, మీ ఆఫీసులో చూడమని అనే కుర్రాడు పనిచేస్తున్నట్ట.
సెక్షన్ వగైరా వివరాలన్నీ ఈ కాగితంలో రాస్తున్నాయి. ఆ కుర్రాడు ఎలాంటి వాడో, అలవాట్లేమిటో మొదలైన వివరాలన్నీ అతడికి తెలియకుండా వాకపు చేసి చెప్పాలి. వెంట తెచ్చిన కాగితాన్ని అందించాడు. దేనికండి? కాగితాన్ని అందుకుంటూ అమాయకంగా అడిగాడు. మా రమణికి సంబంధాలు చూస్తుంటే ఎవరో ఇద్దరి పేరు చెప్పి మీ ఆఫీసులోనే పనిచేస్తున్నాడని చెప్పారు. సరే, నువ్వు ఉన్నావు కదా అని నీకు చెప్తున్నా. సుబ్రహ్మణ్యానికి కాసేపు ఊపిరి అందనట్లు అనిపించింది. అప్రయత్నంగా తల తిప్పి ముగ్గు వైపు చూశాడు. ముగ్గు లేకుండా గదిని, ఆమె లేకుండా జీవితాన్ని ఊహించుకోవాలంటే భయం అనిపించింది. సరిగ్గా అప్పుడే బామ్మకి తను రాసిన ఉత్తరం పోస్టు చేశానా లేదా అన్న అనుమానం మొదలైంది. అతడేమి మాట్లాడకపోయేసరికి రామసూర్యం లేచి నిలబడ్డాడు. నీ స్నేహితులు వాళ్ళని అడిగి తెలుసుకో, నువ్విచ్చే రిపోర్టును బట్టి నేను ప్రొసీడ్ అవుతా అని చెప్పి ఇంటివైపు దారితీశాడు. నిజానికి ఆ చూడామణి అనే కుర్రాడు సుబ్రహ్మణ్యానికి బాగా పరిచయస్తుడే. చాలా బుద్ధిమంతుడు. వేళకి ఆఫీస్కి వస్తాడు, పూర్తయ్యేదాకా ఉంటాడు. కాఫీ తప్ప ఇంకేం పుచ్చుకోడు. సిగరెట్లు తాగటం, కారాకెళ్ళీలు నమలటం, గుర్రాలపైన ఆడుకోవటం ఎరగడు. ఈ విషయాలన్నీ సుబ్రహ్మణ్యానికి తెలుసును. కానీ ఇలాగని రామసూర్యం గారితో చెప్తే రేపే వెళ్ళి తాంబూలాలు పుచ్చేసుకొస్తారు. మరైతే ఎలా? ఏమిటి చేయటం? అంటే రమణిని తను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడా? అలా అనుకునే పక్షంలో ఇలా వచ్చిన సంబంధాలని ఎన్నింటినని ఎన్నాళ్ళని చెడగొట్టగలడు? చెడగొడుతూ కూర్చుంటే సరిపోతుందా? కాదు, సరిపోదు, ఇంకేదో చేయాలి అనుకున్నాడు. ఆ మర్నాడు సుబ్రహ్మణ్యం గదికి తాళం పెట్టి ఆఫీస్కు బయలుదేరబోతూ ఉండగా మొక్కల మధ్య నుంచి లేచి నిలబడి రామసూర్యం, ఏమోయ్, రాత్రి నేను ఇచ్చిన కాగితం తీసుకున్నావా అని గుర్తు చేశాడు. సుబ్రహ్మణ్యం నాలిక కరుచుకుని గది తాళం తీసి కాగితాన్ని జేబులో ఉంచుకుని బయటకు వచ్చి తాళం వేస్తూ ఉండగా, కాస్త గుర్తు పెట్టుకుని వాకప్ చెయ్యి, పర్వాలేదంటే మంచి రోజు చూసి వెళ్ళి మాట్లాడతా అన్నాడు. ఆయన అలా అంటున్నప్పుడే రమణి బకెట్తో నీళ్లు తెచ్చింది. సుబ్రహ్మణ్యం కాస్త ధైర్యంగా ఆమె వంక చూశాడు. ఆమె కూడా చూపుల్ని కలిపింది. కానీ ఆ చూపుల్లో ఉత్సాహం, ఉత్తేజం కనిపించలేదు సుబ్రహ్మణ్యానికి. పైగా చాలా దీనంగా, దైన్యంగా అనిపించాయి. రామసూర్యం తిరిగి పనిలోకి జరపడ్డాడు. సుబ్రహ్మణ్యం వీధికెక్కాడు. ఆఫీస్కి వెళ్తున్నప్పుడు, అక్కడ పనిచేస్తున్నప్పుడు తీవ్రంగా ఆలోచిస్తూనే ఉన్నాడు. సాయంత్రం రామసూర్యం గారికి ఏమని చెప్పాలి? చూడామణి సత్పురుషుడు, పూర్ణచంద్రుడు లాంటి వాడని ఉన్నది ఉన్నట్లుగా చెప్పటమా? లేక వ్యతిరేకంగా చెప్పి ఆలోచనను, ప్రయత్నాలను ఆపు చేయించాలా? ఒకవేళ తన అబద్ధం ఆడితే ఆయన అక్కడితో ఆగుతాడని గ్యారంటీ ఏమిటి? రేపు ఇంకొకళ్ళ చేత వాకప్ చేయిస్తే, నిజం బయటపడితే, తనను నిలదీస్తే, అంతగా నిజం బయటపడి నిలదీస్తే మతి మరుపును అడ్డం పెట్టుకోవచ్చు. మర్చిపోయి చింతామణి గురించో శిఖామణి గురించో వాకప్ చేశానని చెప్పచ్చు. రైటో, శభాష్ సుబ్రహ్మణ్యం, తనను తానే అభినందించుకుని ధైర్యం చెప్పుకున్నాడు. కానీ ఒకటి మాత్రం నిజం, ఎన్నాళ్ళో ఇలా వచ్చిన సంబంధాలు చెడగొట్టలేడు. పైగా అది పద్ధతి కూడా కాదు. ముందు రమణితో మాట కలపాలి, మనసు తెలుసుకోవాలి. ఎప్పుడు, ఎలా, ఎక్కడ? ఆలోచనలు పూర్తి కాక మునిపే ఆఫీసు టైం పూర్తయింది. సుబ్రహ్మణ్యం ఇంటి దారి పట్టాడు. తన కోసం, తను తెచ్చే రిపోర్టు కోసం రామసూర్యం గారు ఆత్రంగా ఎదురు చూస్తుంటాడని తెలుసు. అంచేత కాస్త నెమ్మదిగా వీధుల వెంట తిరిగి భోజనం కూడా పూర్తి చేసుకుని గదికి చేరాడు. తలుపు తీసి బట్టలు మార్చుకుని బాత్రూంకు వెళ్ళొచ్చాడు. అనుకున్నట్లుగానే కాసేపటికి రామసూర్యం రానే వచ్చాడు. ఆయన వెనకనే ఆయన భార్య కూడా వచ్చింది. ఏమోయ్, నేను చెప్పిన పని పూర్తి చేశావా? యథాస్థానంలో కూర్చుంటూ అడిగాడు. హనుమాయమ్మ గారు కాస్త దూరంలో నిల్చుంది. సుబ్రహ్మణ్యం తలంచుకున్నాడు. ఏమిటి, మర్చిపోయావా? అబ్బే లేదండి, వాకప్ చేశాను, కానీ ఎలా మొదలు పెట్టాలా అని ఆలోచిస్తున్నా. ఏమిటి అంత గొప్ప చరిత్ర? అవునండి, పిల్లాడు చూడటానికి మహా బుద్ధిమంతుడిలాగా కనిపిస్తాడు, కానీ మహా డేంజర్ మార్క్ పిల్లాడండి అన్నాడు. అంటే? అదే చెప్తున్నానండి, కుర్రాడు తెల్లగా ఉంటాడండి, నవ్వితే ఎర్రపడతాడండి, కానీ ఎప్పుడు నవ్వడండి. ఎందువల్ల? ఏమి నవ్వుతాడండి, పాపం పుట్టాడు వర్రీస్ అయితేను. వర్రీసా? అవునండి, మరి ఆఫీస్ అంతా అప్పులు కదండి. అప్పులా? అదేం కర్మ. మరి ప్రతిరోజు చీట్ల పేకాడి తాగి మరి ఉంచుకున్న దానికి కాస్త కుస్త ముట్ట చెప్పాలి కదండి. జీతం ఏ మూలకు చాలుతుందో చెప్పండి, అంచేత అప్పులు. ఏమిటి, పేకాడతాడా? గొప్ప ఆటగాడని మంచి పేరుందిలేండి.
జోకరు రంగు లేకపోయినా ఆడేస్తాడు. తాగుడు కూడానా రోజు? అవునండి, కానీ రోజు లెక్క ప్రకారం పుచ్చుకుంటాడటండి. నిప్పు కొట్టి నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోగలడు. హాఫ్ అయితే ఆవలింతలు, ఫుల్ అయితే పడక. అంతేగాని ఇంకొకళ్ళకి ట్రబుల్ ఇచ్చే రకం కాదండి. రామసూర్యానికి గాని పక్కన నిల్చున్న ఆయన భార్యకు గాని అతడు తాగుతాడని తప్పించి సుబ్రహ్మణ్యం చెప్పిన టీకా తాత్పర్యాలు అర్థం కాలేదు. అంచేత విసుగ్గా అసహ్యంగా మొహం పెట్టి, ఏమిటో నువ్వు చెప్పేది నాకేమీ బోధపడింది కాదు. చీట్లాట, తాగుడు, అప్పులు ఇవి చాలక వేధవకి ముండకూడానా అన్నాడు రామసూర్యం. సుబ్రహ్మణ్యం చూడామణిని తలుచుకుని జాలిపడ్డాడు. నిప్పు లాంటి కుర్రాడు తన నోట్లో పడి నిప్పులు హాఫ్లు అయ్యి సర్వభ్రష్టత్వం పట్టిపోయాడు. కాస్త ఒక ముక్క మంచి కూడా చెప్తే మంచిదనుకున్నాడు. ఆ విషయం మాత్రం ఇదమిద్ధంగా చెప్పలేమండి. కారణం మన వద్ద సాక్ష్యాలు రుజువులు లేవు. తెలియకుండా మాట్లాడటం తప్పు. రోజు పేకాడి ఆ పైన తాగేసి రిక్షా ఎక్కి మధ్యలో మల్లెపూలు కొనుక్కొని ఆ పిల్ల ఇంటికి ఎడతాడని మాత్రం తెలిసింది. కానీ వాళ్ళిద్దరికీ ఉన్న సంబంధం ఏమిటో తెలియదు. తెలియని విషయం గురించి మాట్లాడటం తప్పు కదా అన్నాడు. రామసూర్యం సూర్యుణ్ణి మింగినట్లు కస్సుమన్నాడు. నా పిండాకుడు తప్ప తాగి దాని కొంపకి వెళ్ళాడంటే అక్కడే అర్థమవుతోందిగా. శివపురాణం పారాయణం చేయటానికి వెళ్తున్నాడని అనుకుంటావా అన్నాడు. హనుమాయమ్మ అందుకుంది. మంచి సంబంధమే పట్టుకొచ్చారు. అసలు మీకు ఈ అడ్రస్ ఇచ్చిన ఆ తలమాసిన వెధవను చెయ్యి పట్టి లాక్కురండి, కడిగి పారేస్తా అంది. నువ్వెందుకు? ఆ బ్రోకర్ వెధవ కనిపిస్తే నేను ఊరుకుంటానా? తలంటున్న వెధవని అన్నాడు. సుబ్రహ్మణ్యానికి కాస్త భయం అనిపించింది. నిజంగా రేపైన అన్నంత పని చేస్తే కొంపలు అంటుకోగలవు. నిజం తెలిస్తే అందరూ కలిసి తనకు నలుగు పెట్టి మరీ తలంటేయగలరు. అంచేత పోన్లేండి, ఎందుకు వచ్చిన గొడవ? మనకు నచ్చనప్పుడు అలాగే ఉండిపోతే పోతుంది. గంతకు తగ్గ బొంత, ఎవరికి తగ్గ వాళ్ళు వాళ్ళకొస్తారు అన్నాడు. ఆ మాట హనుమాయమ్మకు బాగా నచ్చింది. బాగా చెప్పావు నాయనా, చిన్నవాడివైనా. పదండి, పొద్దు పోయింది తొందర చేసింది భర్తని. రామసూర్యం లేచాడు. తెచ్చిన సంబంధం ఇలా జారిపోవటం ఆయనకు నచ్చింది కాదు. మొహం దిగులుగా పెట్టాడు. హనుమాయమ్మ లోనికి వెళ్ళిపోయింది. ఆయన కూడా వెళ్ళబోయి మళ్ళీ వెనక్కొచ్చి, ఇంతకీ నువ్వు వాకపు చేసింది చూడమని గురించే కదూ అని అడిగాడు. సుబ్రహ్మణ్యం జ్ఞాపక శక్తి పైన ఆయనకు అంత గౌరవం. ఆ ప్రశ్న విని 2 క్షణాలు తడబడ్డాడు సుబ్రహ్మణ్యం. అవునండి, అతడి గురించే అన్నాడు నిబ్బరంగా. అయితే సరే అనుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. సుబ్రహ్మణ్యం కూడా తలుపు మూసి పడుకున్నాడు. ఒక పక్క సంతోషం, ఇంకొక పక్క దిగులు, భయం. ఏదో చెయ్యాలి, కానీ చెయ్యలేకపోతున్నాడు. అమూల్యమైన కాలం పరిగెడుతోంది. ఆలోచిస్తూనే నిద్రలోకి జారిపోయాడు. ఆ మర్నాడు పనులు పూర్తి చేసుకున్న సుబ్రహ్మణ్యం ఆఫీస్కు వెళ్దామా వద్దా అన్న మీమాంసలో ఉన్నాడు. ఆ రోజు బస్సులు బంద్, వెళ్తే ఆటోలో పోవాలి. చివరి వారం, చిల్లర కూడా వెతుక్కోవలసిన వారం. రామసూర్యం తన నిత్యకృత్యమైన మొక్కల పనిలో ఉన్నాడు. రమణి తండ్రికి కాస్త దూరంగా చీపురు చేతితో పుచ్చుకుని చెత్తా చెదారం బాగు చేస్తోంది. చీరని పైకి లాగి తూర్పింది. పమిటను బిగించి కట్టింది. చకచకా పనిచేస్తోంది. సుబ్రహ్మణ్యానికి గది కిటికీలో నుంచి ఆమె స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె మొహంలోని హావభావాలు, జుట్టును వెనక్కి తోసుకుంటున్న పద్ధతి, చేతులు ఆడిస్తున్నప్పుడు కనిపిస్తున్న వయసు పొంగులు. సందిగ్ధంలో ఉన్న సుబ్రహ్మణ్యం కనిపిస్తున్న దృశ్యాన్ని చూశాక నిర్ణయం చేశాడు. ఆఫీసుకు నాగా పెట్టాలని, పెట్టి రోజంతా కనిపిస్తున్న మనోహర దృశ్యాలను చూడాలని. అలా నిర్ణయించి మంచం పైన సర్దు కూర్చున్నాడు, ఫ్రీ పాస్ ప్రేక్షకుడిలాగా. సరిగ్గా అదే సమయానికి ఆ ఇంటి గేటు ముందు తళతళ మెరుస్తున్న పాలరంగు ఫియట్ కారు వచ్చి ఆగింది. అందులో నుంచి శ్రీలేఖ దిగింది. ఎర్రటి సిల్కు చీర, అదే రంగు బ్లౌజు, ఎర్ర బొట్టు. చూడంగానే ఎర్రగాను, పస్తాయించి చూస్తే వర్రగాను కనిపిస్తోంది. హీల్స్ చప్పుడు చేసుకుంటూ గేటు తీసుకుని లోనికొచ్చింది. పనిలో ఉన్న రామసూర్యం ఆ వైపుగా చూశాడు. రమణి కూడా చూసింది. కానీ సుబ్రహ్మణ్యం చూశాడు కాదు. శ్రీలేఖ లోనికొచ్చి, ఎక్స్క్యూజ్ మీ, వేర్ ఈజ్ మిస్టర్ మణ్యం అని అడిగింది. రామసూర్యం లేచి నిల్చున్నాడు. చేతులు కంటిన మట్టిని దులుపుకుంటూ ఆశ్చర్యంగా, మణ్యమా పుణ్యమా అన్నట్టు అయోమయంగా చూశాడు. సుబ్రహ్మణ్యమా అడిగింది రమణి. ఎస్, ఐ మీన్ సుబ్రహ్మణ్యం అంది శ్రీలేఖ. రామసూర్యం ఆ గది వైపు చేయి చూపించి ఆమె వంకే తదేకంగా చూస్తున్నాడు. శ్రీలేఖ గది వద్దకు వెళ్ళి తలుపు తట్టింది. మంచం పైన కూర్చున్న సుబ్రహ్మణ్యం తలుపు చప్పుడుతో వచ్చి తలుపు తీశాడు.
కానీ వాకిట్లో నిల్చున్న ఆమెను గుర్తించలేక, ఎవరు కావాలండి అని చాలా మర్యాదగా అడిగాడు. ఓ మై గాడ్, అప్పుడే మర్చిపోయావన్నమాట అంది. ఆ కంఠం వినగానే చట్టుకుని గుర్తుకొచ్చింది. మీరు పతంజలి గారి అమ్మాయి కాదు అన్నాడు. థ్యాంక్ గాడ్, బతికించారు అంటూ చొరవగా లోపలికొచ్చింది. బయట నుండి తండ్రి కూతుళ్ళు అంతా గమనిస్తూనే ఉన్నారు. అది గమనించి సుబ్రహ్మణ్యం కంగారు పడ్డాడు. ఆఫీస్కి వేళయింది అంటూ నసిగాడు. కానీ శ్రీలేఖ అదేమీ పట్టనట్లు గదంతా పరీక్షగా తనిఖీ అధికారిలా చూస్తోంది. గది, వస్తువులు, బట్టలు అన్నింటినీ చూశాక అసహ్యంగా మొహం పెట్టింది. హౌ మచ్ యు ఆర్ పేయింగ్ ఫర్ దిస్ డర్టీ రూమ్ అంది. సుబ్రహ్మణ్యం చెప్పాడు. పాప్రే, దారుణం, ఆ ఓనర్కి ఉరిశిక్ష వేసేయాలి అంది పెద్దగా. సుబ్రహ్మణ్యం బయటికి చూశాడు. రామసూర్యం అక్కడే ఉన్నాడు. త్వరగా ఈమెను పంపించేయటం మంచిదని షర్టు వేసుకుని తాళం చేతులకు తీసుకున్నాడు. ఇద్దరూ గది బయటకొచ్చారు. శ్రీలేఖ గది ముందున్న ముగ్గును వంగి పరీక్షగా చూస్తోంది. సుబ్రహ్మణ్యం గదికి తాళం బిగించి తయారుగా నిల్చున్నాడు. శ్రీలేఖ ముగ్గు వంక కాసేపు చూసి, మారూలెస్, ఎవరేశారు, పనిపిల్ల అని అడిగింది. కాదు, ఆ పిల్ల అని దూరంగా నిల్చున్న రమణిని చూపించాడు. ఎవరావిడ, సర్వెంట్ మేడ్ కదూ అంది తేలిగ్గా. సుబ్రహ్మణ్యంలో కోపం పడగలెత్తింది. మొహం ఎర్రబడింది. ఆమెను లాగిపెట్టి లెంపకాయ కొట్టాలన్నంత పౌరుషం వచ్చింది. ఆల్ ఆర్ సర్వెంట్స్ టు సమ్వన్ ఆర్ అదర్. ఆమె ఇంటి ఓనర్ కూతురు, బుద్ధిమంతురాలు, మనలా కాదు అన్నాడు. శ్రీలేఖ అతడి వంక ఆశ్చర్యంగా చూస్తూ, గుడ్, మీకు కోపం ఉందన్నమాట అంది సన్నగా నవ్వుతూ. రమణి పనిచేస్తుందన్నమాటే గాని మాటి మాటికి వాళ్ళిద్దరి వంక చూస్తోంది. ఆ అమ్మాయి మాట్లాడుతున్న పద్ధతి, అతడు ఆమె వంక చూస్తున్న తీరు, సమాధానం చెప్తున్న ధోరణి గమనిస్తూనే ఉంది. ఆఫీసుకు టైం అయింది అన్నాడు సుబ్రహ్మణ్యం గది మెట్లు దిగుతూ. ఇవాళ బస్సుల స్ట్రైకు, లిఫ్ట్ ఇస్తా పదండి అంది శ్రీలేఖ. సుబ్రహ్మణ్యం మరింత కంగారు పడ్డాడు. అబ్బే, నేను ఎలాగో వెళ్ళగలను అన్నాడు. శ్రీలేఖ చటుక్కున అతడు చెయ్యి పట్టి ముందుకు లాక్కెళ్తూ, కమాన్ యంగ్ మ్యాన్ అంది. సుబ్రహ్మణ్యం వెళ్తూనే తలని వెనక్కు తిప్పి చూశాడు. రామసూర్యం, రమణి ఆశ్చర్యంగా తామిద్దరి వంక చూడటం గమనించి మరింత కుంచుకుపోయాడు. ఆ రోజు రమణి కూడా తన పనులు చకచకా చేసుకుపోతున్నా మనసులో లేదు. ప్రతిరోజులాగా ఉత్సాహంగా లేదు. చూసిన దృశ్యం మళ్ళీ మళ్ళీ గుర్తుకొచ్చి గుండెల్లో గుచ్చుకుంటోంది. ఎవరా పిల్ల, ఆ చనువేమిటి, అలా చెయ్యి పట్టి లాక్కెళ్ళటం ఏమిటి? ఇతగాడు ఎవరి వెంటైనా అలాగే వెళ్ళిపోతాడా? ఇన్నాళ్ళు తను అనుకుంటున్నది, అల్లుకుంటున్నది అంతా భ్రమేనా, ఇంకేం కాదా? ఆ రోజు సుబ్రహ్మణ్యం గది ముందు ముగ్గు సగం పడే ఆగిపోయింది. మొక్కల పాదుల్లోకి నీళ్లు పుష్కలంగా ప్రవహించలేదు. గదులు చెమ్మలేదు, బట్టలు ఉతికి ఆరేయలేదు. ఎక్కడవక్కడ ఆగిపోయాయి. బిక్కు బిక్కుమంటూ ఎవరికి చెప్పుకోవాలో, ఏం చెప్పుకోవాలో, ఎలా చెప్పుకోవాలో తెలియక రమణి తలనొప్పి నెపంతో పడుకుంది. ఎంత కాదనుకున్నా, సర్ది చెప్పుకున్నా అదేమిటో కానీ, అదేం చిత్రము కానీ బాధగానే ఉంది. తనదైన దాన్ని ఎవరో లాక్కెళ్ళిపోయినట్లు, దూరంగా, తనకు అందనంత దూరంగా. మాగన్నుగా నిద్రపట్టింది. అలా భోంచేయకుండా కూడా ఎన్నడూ లేనిది విచిత్రంగా ఎంతసేపు నిద్రపోయిందో కూడా తెలీదు. బయట టెలిగ్రామ్ అని ఎవరో అరుస్తున్నందువల్ల మెళుకు వచ్చింది. ఉలిక్కిపడి లేచింది రమణి. కళ్ళు తడిగా ఉన్నాయి. తనకు తెలియకుండానే ఏడ్చుండాలి. కళ్ళు తుడుచుకుంది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. తండ్రి గుర్రు జోరీగ శబ్దంలా వినిపిస్తోంది. తల్లి చాడలేదు. పక్క వాళ్ళ ఇంట్లో పచ్చీసాటకు వెళ్ళుంటుంది. రమణి బయటకొచ్చింది. సుబ్రహ్మణ్యం గారికి టెలిగ్రామ్ అన్నాడు అక్కడ నిల్చున్న కాకి బట్టలతను. ఆ గదిలో ఉంటాడు, మాకేమీ సంబంధం లేదని చెప్పాలనిపించింది. కానీ మాట పెగల్లేదు. గుండెలో ఏదో కదిలింది. అది గొంతుకులో అడ్డం పడింది. అప్రయత్నంగా సంతకం చేసి తీసుకుంది. ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. చదవాలా వద్దా అన్న మేమాంసలో కొద్ది క్షణాలు గడిచాయి. మనసును గట్టి చేసుకుని నచ్చ చెప్పుకుని చేతిలో కాగితాన్ని మడతలు విప్పి చదివింది. గ్రాండ్ మదర్ అరైవింగ్ నైట్ బస్ రిసీవ్ శేషగిరి అనుంది. అది చదివాక మనస్సు కాస్త ఊరట చెందింది. దిక్కు తోచక సతమతమైపోతున్న వాడికి దిక్సూచి కనిపించినట్లు అనిపించింది. మనసు భారం తగ్గింది, బాధ తగ్గింది, ఆశ పెరిగింది. వంటగదిలోకి వెళ్ళి కంచం పెట్టుకుని వడ్డించుకుని హాయిగా భోంచేసింది. ఆ రోజు సుబ్రహ్మణ్యం గదికి చేరేసరికి చీకటి పడింది. బట్టలు మార్చుకుని బయటకొచ్చాడు. దీపం వెలుగులో సగంలో ఆగిపోయిన ముగ్గు సగం చెక్కి వదిలేసిన శిల్పంలా కనిపించింది. దాని వంక తదేకంగా చూస్తున్నాడు.
ఉదయం శ్రీలేఖ తనను చెయ్యి పట్టి లాక్కెళ్లటం తండ్రి కూతుళ్ళిద్దరూ చూశారన్నది స్పష్టం. కాకపోతే ముగ్గు సగంలో ఆగిపోవటానికి శ్రీలేఖ ప్రవర్తనకి ఏదైనా సంబంధం ఉందా అని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. పక్కన అడుగుల చప్పుడైంది. వినిపించుకోలేదు. సన్నగా దగ్గు వినిపించింది. గాజుల గలగల. సుబ్రహ్మణ్యం తల తిప్పి చూశాడు. మీకు టెలిగ్రామ్ అందించింది రమణి తలదించుకుని. సుబ్రహ్మణ్యం కంగారుగా అందుకుని విప్పి చదువుకున్నాడు. సంతోషంతో మొహం విప్పారింది. అరే బామ్మ వస్తుందిటా అన్నాడు పైకి. ప్రపంచానికి అది పెద్ద సంతోషపు వార్తల. రమణి అలాగే నిల్చునుంది. ఉదయం వచ్చిన ఆమె మధ్యలోనే మాటను తుంచేసింది. ఓ ఆ అమ్మాయా, మా నాన్నగారి ఫ్రెండ్ కూతురు. అబ్బో చాలా ఫాస్ట్ అన్నాడు ఇంకా టెలిగ్రామ్ సంతోషంలో నుంచి బయటికి రాలేక. చాలా అందంగా కూడా ఉంది అంది రమణి. ఆ మాటకు ఏం చెప్పాలో అర్థం కాక థ్యాంక్స్ అన్నాడు పొడిగా. రమణి వెనక్కు తిరిగి వెళ్ళిపోయింది. శ్రీలేఖ గురించి ఎందుకు తరచి అడుగుతోందన్న ఆలోచన చేయలేదు సుబ్రహ్మణ్యం. బామ్మ వస్తోందన్న సంతోషం మిగతా ఆలోచనలన్నింటినీ కప్పేసింది. త్వరగా లేచి బస్టాండ్కి వెళ్ళాలనుకుంటూ లోనికి వెళ్ళి తలుపేసుకున్నాడు సుబ్రహ్మణ్యం. మర్నాడు ఉదయం 5 గంటలు. సిటీ బస్టాండ్ నిద్రలో జోగుతోంది. అక్కడక్కడ సిమెంటు బల్లలపైన నిద్రపోతున్న జనం. ఉండి ఉండి దూసుకొస్తున్న బస్సులు. బస్సు రాగానే చుట్టుముడుతున్న ఆటో రిక్షాల వాళ్ళు. బస్సుల్లో నుంచి నిద్ర కళ్లతోనూ లగేజీలతోనూ దిగుతున్న ప్రయాణికులు. సుబ్రహ్మణ్యం ఒక పక్కగా కూర్చున్నాడు. రాత్రి సరిగ్గా నిద్రపోయాడు కాదు. ఎక్కడ మెళుకు రాదోనన్న బెంగ కొద్దీ దాదాపు మేల్కునే ఉన్నాడు. కళ్ళు మండుతున్నాయి. నిద్ర ముంచుకొస్తోంది. అతి కష్టం పైన మత్తు నుంచి బయటపడి వస్తున్న బస్సునల్లా ఆత్రంగా చూస్తున్నాడు. కొద్ది క్షణాలకు విజయవాడ బస్సు దూసుకొచ్చి ఆగింది. సుబ్రహ్మణ్యం కళ్ళు రుద్దుకొని కదిలి బస్సు దగ్గరికి వచ్చాడు. అప్పటికే జనం దిగటం ప్రారంభించారు. దిగుతున్న జనాన్ని, లోపలున్న జనాన్ని కళ్ళెంత చేసుకుని పరీక్షగా చూస్తున్నాడు. కానీ బామ్మ జాడ కనిపించింది కాదు. విజయవాడ నుంచి ఆ రోజుకొచ్చే ఆఖరి నైట్ సర్వీస్ బస్సును కూడా సర్వే చేసి కనుక్కున్నాడు. జనం దిగుతూనే ఉన్నారు. గొడవగా గందరగోళంగా ఉంది. వస్తోందన్న టెలిగ్రామ్ ఇచ్చి రాకపోవటం ఏమిటి? సుబ్రహ్మణ్యం ఆదుర్దాగా అటు ఇటు చూస్తున్నాడు. 10 నిమిషాల్లో బస్సు ఖాళీ అయింది. బామ్మ ఏ కారణం చేతనో ప్రయాణం వాయిదా వేసుకుంటుందని చెప్పి నిర్ధారణ చేసుకుని వెళ్ళిపోబోతూ ఆఖరిసరిగా బస్సు లోపలికి చూశాడు. ఒక పాతకాలం నాటి ట్రంక్ పెట్టే సంచులు, మూటలు లగేజ్ ఎరలో కనిపించాయి. ఆ ట్రంక్ పెట్టెను ఎక్కడో చూసినట్లు అనిపించి పస్తాయించి కాస్త దగ్గరగా వెళ్ళి పరీక్షగా చూశాడు. వెంటనే గుర్తొచ్చింది. అది బామ్మగారి భోషాణ పెట్టే. అది ఆవిడికి పుట్టింటి వాళ్ళు పసుపు కుంకుమతో ఇచ్చిన బాపతు. అయితే మరి బామ్మ ఏమైనట్టు? సుబ్రహ్మణ్యం ఒక్క అంగలో బస్సు లోపలికెక్కాడు. కనిపించిన దృశ్యం చూసి కాసేపు అలాగే నిల్చుండిపోయాడు. బస్సులోని ఆఖరి సీట్లో బామ్మగారు నిటారుగా కాళ్ళు చాపుకుని పాల సముద్రం పైన విష్ణుమూర్తిలా సుఖంగా పడుకునుంది. తల కింద గుడ్డల మూట, సీటు కింద మిగతా మూటల్ని సైజు వారీగా పేర్చింది. గాఢ నిద్రలో ఉంది. సుబ్రహ్మణ్యం దగ్గరికి వెళ్ళి తట్టి లేపాడు. ఆవిడ ఉలిక్కిపడి లేచింది. నువ్వట్రా సుబ్బులు, అయితే ఊరొచ్చేసిందన్నమాట అంటూ లేవబోయి పడేళ్ళని మళ్ళీ సీటుపై పడింది. బాధతోనూ కోపంతోనూ ముఖం చిట్లించింది. దిక్కుమాలిన బస్సు. ఊళ్ళంతా హోనం హోనం అయింది. రైల్లో కూర్చోబెట్టరా అంటే దీంట్లో కోలేశాడు మీ నాన్న అని వాయిదాల పద్ధతిపై లేచి కూర్చుంది. సుబ్రహ్మణ్యం ఆవిడ లగేజీని కస్టమ్స్ ఆఫీసర్లలాగా బయటకు లాగి పేరుస్తూ, సరే బామ్మ ముందు బస్సు దిగు, తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు. అయినా ఒక పట్టాన బామ్మ కదిలింది కాదు. సుబ్రహ్మణ్యం రొప్పుకుంటూ సామాన్లన్నింటినీ కిందకు దింపాడు. బామ్మ అలాగే కూర్చుని ఏ విషయం గురించో తీవ్రంగా ఆలోచించి లోపలికొచ్చిన మనవడితో, సుబ్బులు ఇప్పుడు ఈ బస్సు ఎక్కడికి వెడుతుంది అని అడిగింది. డిపో షెడ్డుకి. ఎక్కడది? ఏ పేట? ఏమో తెలీదే, దేనికి? అర్థం కాక అమాయకంగా అడిగాడు. ఆహా ఏం లేదు, నువ్వు ఉండే గది వైపుగా వెళ్ళేట్టయితే ఆ డ్రైవర్ చేతిలో చెగోడీలో జంతిక చుట్టులో పెడితే అక్కడ దింపడా అంది. బామ్మగారి మేధస్సుకు సుబ్రహ్మణ్యం జోహార్లర్పించాడు. కొద్ది క్షణాల క్రితం బస్సును దుమ్మెత్తిపోసిన ఆవిడ ఇంకా దానిపై మమకారం చావక మార్గాలు వెతుకుతోంది. బామ్మ ఇలా చెగోడీలకి జాంతిక చోట్లకి ఇక్కడ పనులు జరగవు, దిగు కటువుగా అన్నాడు. బామ్మగారు తప్పక లేచి నిల్చుంది. సుబ్రహ్మణ్యం చికాగ్గా కిందికి దిగాడు. సుబ్బులు ఎలా ఉన్నావురా? మూటల మధ్య నిల్చుంది బామ్మ.
నిక్షేపంలా ఉన్నా కానీ ఇంత లగేజ్ ఏమిటే ఏ పెట్టో చేత పట్టుకొని రాక అన్నాడు. బామ్మగారు బొగ్గలు ఒత్తుకుంటూ లగేజీ వివరాలు చెప్పసాగింది. అదేమిట్రా అలా అంటావు? ఏమున్నాయని? ఈ 2 మూటలు ఊరగాయలు, ఈ 2 చింతకాయ గోంగూర, ఇవిగో ఇవేమో జంతికలు చేకోడీలు, సరే ఈ బస్తాలో కొంపటి కాసిన బొగ్గులు, ఆ మూటలో పళ్ళాలు గెరిటెలు గిన్నెలు, ఇవేమో నా పక్క బట్టలు, ఆ పెట్టులో ఉన్నవేమో కట్టుబట్టలు, అంతే. ఇదేం పెద్ద లగేజీరా అంది. సుబ్రహ్మణ్యానికి గొంతులో తడారిపోయింది. ఈవిడ పరామర్శకు వచ్చిందా, పర్మనెంట్గా వచ్చిందా అని కూడా డౌట్ పడ్డాడు. ఇవన్నీ ఎందుకే కొద్ది రోజుల భాగ్యానికి అన్నాడు. ఎందుకేమిట్రా? మరి నా భోజనం ఎలా? ఆ దిక్కుమాలిన హోటళ్లలో నేను చస్తే తినను. నా వంట నేను చేసుకోవలసిందే, నా తిండి నేను తినాల్సిందే. సుబ్రహ్మణ్యానికి బామ్మగారి రాకలోని ఆనందం మాయమై దిగులు మొదలైంది. 3వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.